రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము యోబు గ్రంథము 28వ అధ్యాయము 24వ వచనము. ఆయన భూమి అంతముల వరకు చూచుచున్నాడు, ఆకాశం క్రింది దాన్నంతటినీ తెలుసుకొనుచున్నాడు. హల్లెలూయా. సర్వాధిపతి అయి ఉన్నటువంటి దేవుడు ఆయన ఎక్కడ ఆశీనుడై ఉన్నాడండి? పరలోక రాజ్యంలో సింహాసనము పైన ఆయన ఆశీనుడై ఉన్నాడు కదా. మరి అక్కడ ఆశీనుడై ఉన్నటువంటి ఆ దేవుడు, ఆ మహోన్నతుడు అక్కడ జరుగుతున్నటువంటి గొప్ప ఆరాధన, గొప్ప స్తుతిని ఆలపిస్తున్నటువంటి ఆయన మరి ఆ స్థుతిలో ఆ యొక్క మరి ఆరాధనలో మైమర్చిపోయి లేడు. కానీ ఆ యొక్క ఆరాధనను స్వీకరిస్తూనే భూమి పైన తను సృజించినటువంటి తన పిల్లలు ఏం చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని ఆయన చూస్తూ ఉన్నాడు. మరి తన బిడ్డలు తన మార్గంలో ఉన్నారా, లేదంటే తన మార్గాన్ని విడిచిపెట్టి మరి వేరే మార్గాలకు తొలగిపోతున్నారా అనేటువంటి విషయాన్ని ఆయన తెలుసుకుంటున్నాడు అనేటువంటి సత్యాన్ని మనము గ్రహించాలి. మరి ఆయన భూమి అంతటా కూడా ఆయన చూచుచున్నాడు. మరి భూ ప్రజలను ఆయన చూస్తూ ఉన్నారు. భూమిపైన ఉన్నటువంటి ప్రతి ఒక్క జనాంగము కూడా ఆయన పరిశీలన చేస్తున్నాడు. మరి ఎవరు ఏం చేస్తూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఆయన చూస్తూ ఉన్నారు. కనుక మనము పాపం చేయడానికి వెనకాడేటువంటి ప్రజలముగా ఉండాలి. ఎందుకు అనంటే మరి ఆయన తీర్పు తీర్చిపోయేటువంటి దేవుడు కనుక ఆయన చూస్తూ ఉన్నాడు. మనము ఆయన యొక్క చూపుకు నిందారహితులుగా కనిపించాలి. మనము ఆయన చూపుకు మరి నిర్దోషులుగా కనిపించినప్పుడు మాత్రమే మనము ఆయన రాజ్యానికి చేరుకుంటాం. కాబట్టి మనము ఎల్లప్పుడూ కూడా మంచి మార్గంలో పయనించేటువంటి బిడ్డలము ఉండాలి. ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి ధరించుకునేటువంటి వారము ఉండాలి. ఆయన కంటికి మరి కనిపించని సృష్టం అంటూ ఏది కూడా లేదు కనుక మరి ఆ పరిశోధకుని యొక్క హృదయమునకు మన హృదయము మరి నీతియుక్తమైనటువంటి హృదయముగా కనిపించేదిగా ఉండాలి. మన హృదయము నీతిగా ఉండాలి, మన మార్గం యథార్థతగా ఉండాలి, మన యొక్క కనుదృష్టి మరి మంచిదై ఉండాలి. అప్పుడే మన హృదయము మంచిగా ఉంటుంది కనుక మనం ఆయనకు నచ్చినటువంటి వారముగా ఆయన రాజ్యంలో చేర్చబడేటువంటి వారముగా ఉంటాం. చెడ్డ మాటలు మనం పలికినప్పుడు, మన హృదయంలో చెడ్డ ఆలోచనలు ఉన్నప్పుడు మనం ఆయనకు నచ్చనటువంటి వారముగా ఉంటాం. అది మనల్ని దేవునికి దూరస్తుల్ని చేస్తూ ఉంటుంది. కాబట్టి అట్టి రీతిగా కాకుండా దేవునికి సమీపస్తులుగా ఉందాం. దేవుని మార్గంలో నడిచేటువంటి బిడ్డలముగా ఉందాం. దేవుణ్ణి ఎల్లప్పుడూ కూడా ఘనపరిచేటువంటి బిడ్డలముగా ఉందాం. ఆయన చూస్తున్నాడు అనేటువంటి సత్యాన్ని అడిగి ఆయన పైన విశ్వాసము కలిగి ఎల్లప్పుడూ ఆయన ఘనపరచుదాం. అటువంటి కృపా దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, మీకు వందనాలు. ప్రేమాస్వరూపి, మీకు స్తోత్రాలు. నిజమే ప్రభా, నువ్వు చూచుచున్నటువంటి దేవుడువు, అయా గమనిస్తున్నటువంటి దేవుడువు, ఆదుకునేటువంటి దేవుడువు. అయ్యా మా పాప రౌత జీవితాన్ని తొలగించి ప్రభా మీ హృదయమును మాకు అనుగ్రహించి నీ మార్గంలో నాయన మమ్మల్ని నడిపించేటువంటి దేవుడు, మా మార్గాలు సరళం చేసేటువంటి దేవుడు. ఈ విషయాన్ని మేము జ్ఞాపకం ఉంచుకుంటూ నిర్దోషులుగా నిందారహితులుగా ఉండటకును సహాయం దయచేయమని, మా మార్గాలు మావు కాదు కానీ అయ్యా మీ తలంపుల ప్రకారం నడిపించమని ప్రభావ వేడుకుంటూ ప్రార్థన దయచేసి మీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో అతని మిక్కిలినేముగా బ్రతిమలాడి వేడుకుని పొంది ఉంచున్నాం మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.